వాజ్పేయి నగర్ వద్ద ఎల్సి గేట్ బిపి నంబర్ 8 స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి, సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మాణానికి మంగళవారం రోజు నేరేడ్మెట్ రైల్వే స్టేషన్లో పాయింట్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కె ముత్యాల నాయుడు, హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ డిఎస్ రామారావు, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ శ్రీధర్, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్ కోట్ల, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ 87.28 కోట్ల విలువైన 2 ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన జరిగిందని అన్నారు. వాజ్పేయి నగర్లోని రోడ్ అండర్ బ్రిడ్జి, సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలోని లిమిటెడ్ హైట్ సబ్వే మల్కాజ్గిరి ప్రజల చిరకాల వాంఛ అని ఆయన పేర్కొన్నారు. పనులు సజావుగా, సకాలంలో పూర్తి కావడానికి ఈ ప్రాజెక్టులకు రైల్వేలే నిధులు సమకూరుస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్ల ఏర్పాటు, రైలు పట్టాలపై మెరుగైన భద్రతా చర్యలు వంటి విషయాలలో తెలంగాణ ప్రజలకు అత్యుత్తమ రైలు మౌలిక సదుపాయాలను అందించడానికి అన్ని స్థాయిలలో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజల చిరకాల కోరిక అని, వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త RUBLHS రోడ్డు వినియోగదారుల భద్రతను బలోపేతం చేస్తాయని, గేట్ వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా సజావైన ప్రయాణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ స్వాగతోపన్యాసంలో ప్రాజెక్ట్ వివరాలను వివరించారు. ఈ 2 కార్యక్రమాల నిర్మాణం, రోడ్డు భద్రత, సజావుగా ప్రయాణం, వేచి ఉండే సమయాన్ని ఆదా చేయడం పరంగా నగర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలియజేశారు. हम माननीय सांसद श्री ईटल राजेंद्र गारू का स्वागत करते हैं और उनका आभार व्यक्त करते हैं। उन्होंने अपने बहुमूल्य समय निकालकर इस महत्वपूर्ण वाजपेयी नगर RUB और सफीलगुड़ा LHS का भूमि पूजन और शिलान्यास में शामिल हुए और इसमें 4 लेन का RUB का कार्य लिया जाएगा, जिसमें कि नज़दीक में रहे नेरेडमेट और मलकाजगिरी, सैनिकपुरी और सभी आसपास के इलाकों को काफ़ी राहत मिलेगी। उनको जो है रुकना नहीं पड़ेगा लेवल क्रॉसिंग गेट पे और इसका कार्य पूर्ण तरह 100% रेलवे की लागत से करा जा रहा है। ఇవాళ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన ఎంపీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మా కార్పొరేటర్లందరికీ, మరియు ఇక్కడ కూర్చున్న మా రైల్వే DRM గారికి, రైల్వే ఆఫీషియల్స్కి, రైల్వే ఇంజనీర్లకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మొత్తం నేను ఇప్పటిదాకా చెప్పినాయి మా రాజశేఖర రెడ్డి ఎన్నైతే చెప్పిండో పనులన్నీ, ఆ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏవేవి ఉంటాయో నా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేస్తా. నేను ఏం చెప్పింది సార్ మంత్రికి, రైల్వే మంత్రి గారికి, నేను అక్కడ నేను ఎంపీనున్నా, ఫస్ట్ టైం కలిసిన ఎంపీనున్నా, నువ్వు ఆథరైజ్ చేయి, పర్మిషన్ ఇవ్వంటే వెంటనే ఇచ్చిండే పర్మిషన్, ఫోన్ చేసుకోపోన్నాడు.